హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయిరిది యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి పోషమ్మకు బోనం తీస్తున్నా ఫ్రెండ్స్. అయితే పువ్వులు అల్లుతున్నా. పువ్వులు మా చెట్టువి ఎంత తాజాగా ఉంటాయి చూడండి. మన చెట్టువి అయితే అప్పటికప్పుడే తెంపుకుంటాం కదా, ఫ్రెష్గా ఉన్నాయి. ఇంకా పోయిన సండే అయితే వీడియో చేసిన కదా బోనంది, అది మైసమ్మ బోనం చేసిన. మా ఇంటి దగ్గరలో ఉంటుంది. అయితే ఆ రోజు అందరు కాలనీ వాళ్ళు తీసిరు, అందరితో పాటు మైసమ్మ బోనం చేసిన. ఈరోజేమో పోషమ్మ బోనం చేస్తున్నా. ఎందుకు ఈరోజు చేస్తున్నా అంటే, ఇంకా అదే రోజు అయితే సిటీ మొత్తం బోనాలు అయిన ఉండే కదా. పోషమ్మ మెయిన్ రోడ్కి ఉంటుంది. ఆ రోజు అయితే చాలా రష్ ఉంటుంది, పెద్ద క్యూ లైన్ ఉంటుంది. ఇంకా ఆ లైన్లో ఈ పిల్లల్ని పెట్టుకొని అస్సలు దర్శనం చేసుకోలేము మనము. పిల్లలతో అస్సలు దర్శనం కాదు, కష్టం అవుతుంది. ఇంకా అందుకనే ఫ్రీగా ఉన్నప్పుడు చేస్తాను నేను. ఇంకా ఆషాఢ మాసంలో ఎప్పుడైనా చేసుకోవచ్చు కదా, ఇక ఆదివారం, మంగళవారం, శుక్రవారం ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఇక బోనం ప్రాసెస్ అంటే ముందు వీడియోలో చూసినాం కదా మనము, సేమ్ అదే మాదిరిగా ఇప్పుడు కూడా నూనె పోలేలు, ఉల్లిగడ్డలు, పచ్చి పులుసు, అన్నము, సేమ్ అదే ఆకుకూర, సేమ్ అదే మాదిరిగా బోనం చేస్తాం మేము. ఇంకా బోనాన్ని అయితే రెడీ చేస్తున్నా. ఇంకా మా కన్నయ్యకు 4-5 డేస్ నుంచి ఒకటే జ్వరము, అప్పుడప్పుడు వస్తుంది పోతుంది. ఇంకా జ్వరం తగ్గట్లేదు. నైట్ దగ్గు ఎక్కువైపోతుంది, దగ్గు చాలా ఉన్నది, బాగా సతాయిస్తుండు, చెప్పినట్టు అస్సలు వినడు. ఇక వాడికి జ్వరం వస్తే నాకైతే తలప్రాణం తోక్కొస్తుంది. ఒకటే సతాయిస్తుండు, మధ్యలో మధ్యలో వచ్చి అసలు పని కానిస్తలేడు. అయినా కానీ ఇంకా బోనం అయితే చేస్తున్నా. రెడీ అవుతుంది బోనము. ఇంకా గుడికి అయితే వెళ్ళాలి దర్శనానికి. ఇంకా పచ్చిపులుసు అయితే విసుకుతున్నా. మీరు కూడా ఇలానే చేస్తారా చెప్పండి ఫ్రెండ్స్. ఇంకా నా చీర బాగుందా చెప్పండి ఫ్రెండ్స్. అది మా మమ్మీ డిన్నర్ చీర, అంటే అదొక 35 years బ్యాక్ చీర. అప్పటి చీరలే వేరు కదా ఫ్రెండ్స్. అప్పటి చీరలు ఎంత అసలు, అందులో సిల్వర్ ఉండేదంట అప్పట్లో. అప్పుడు అప్పుడు వచ్చిన చీరలు ఇప్పుడు రావట్లేదు చూడండి. అసలు ఎంత అప్పటి చీర కాస్ట్ వచ్చేసి అది 200 అంట. చూడండి బాగుందా. ఒక నచ్చితే కామెంట్ చేయండి, నా చీర ఎలా ఉందో చెప్పండి. ఇంకా మా బోనం అయితే రెడీ అయ్యింది, దీపం అయితే వెలిగించిన. ఇంకా బోనం అయితే తీసుకొని గుడికి వెళ్ళాలి. ఇంకా నేను కూర్చొని దీపం పెడుతున్నా. ఇంకా మా సార్ నవ్వుతుండు, అందుకనే ఇంకా కెమెరాని చూసి నవ్వుతున్నా. మా సార్ వీడియో తీస్తుండు. ఇంకా గుడికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇక మా ఆయన అయితే బోనం తీసుకొని బయటికి వస్తుండు. ఇంకా వీడియో తీసే వాళ్ళు ఎవ్వరు లేరు. ఇంకా నేనే తీసిన బయటి వరకు. ఆ తర్వాత నాకు ఎత్తిన తర్వాత మా కన్నయ్య తీసిండు వీడియో. ఇంకా పోయిన వీడియోలు అయితే మా పాప ఉండే కదా, స్కూల్కి వెళ్ళలేదు కదా, సండే పండుగ రోజు కదా. ఇక మా పాప తీసింది వీడియో. ఇక మా కన్నయ్యకి ఇచ్చినాం, చూద్దాం ఎట్లా తీసాడో అని చెప్పేసి. కరెక్ట్గా తీయలేడు, కొంచెం కొంచెం ఫేస్ వచ్చేటట్టు కింది నుంచి పెట్టిండు ఫోను, సరిగా రాలేదు. పర్లేదులే, ఇక కొంచెం ఎత్తేదైతే పడుతుంది కదా అని ఇక తీసిండు. ఇక అట్లట్లా తీసిండు మా నాని. ఇంకా బోనం అయితే ఎత్తుకున్నా. ఇక శాఖ పెట్టి మొక్కుతుండు. ఇంకా గుడికి వెళ్ళాలి. ఇంకా పోషమ్మ టెంపుల్కి అయితే వచ్చినాం. ఇక్కడ గుడి చాలా, అసలు చాలా మంచిగా ఉంటుంది. ఇక్కడ గుడి ప్రశాంతంగా ఉంటుంది. ఇక ప్రదక్షిణలు అయితే చేస్తున్నా. మా కన్నయ్య మొక్కురా అంటే అది సీకులు ఎక్కి తిరుగుదామా, అది చేద్దామా అంటాడు. ఇంకా ఆయన చెప్పిన మాట విననే విన్నాడు. ఇంకా దేవుడికి ఇంకా బోనం ఎక్కియాలి. ఇంకా అక్కడ ఉన్న పంతులు బోనం తీసుకొని ఇంకా అమ్మవారికి ఏమేమి తెచ్చినో అవన్నీ సమర్పిస్తుండు. ఇంకా మా కన్నయ్య చూడు సీకులు ఎక్కుతుండు, ఎట్లా చేస్తాడు చూడు. ఇంకా రష్ లేనప్పుడు వెళ్తే ఇక ఇట్లా ప్రశాంతంగా మంచిగా నిమ్మలంగా దర్శనం చేసుకోవచ్చు. ఇంకా ఏదైనా పండుగలు ఉన్నప్పుడు, ఫెస్టివల్ ఉన్నప్పుడు దర్శనం చేసుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. ఇంకా దగ్గర నుంచి చూసుకోవచ్చు. ఇట్లా బోనము చేస్తే, ఫ్రీ టైంలో చేస్తే దగ్గర నుంచి చూసుకోవచ్చు అమ్మవారికి. ఇంకా నేను పసుపు కుంకుమ వేసి అమ్మవారికి మొక్కుతున్నా. ఇంకా శాఖ పెట్టిన
మా పిల్లలకి ఒక 3-4 మంత్స్ కింద అమ్మగడ్డలు తెలుసు కదండి, అంటే మమ్స్ అంటే తెలుగులో అమ్మగడ్డలు అంటారంట. అమ్మగడ్డలు అంటే కూడా అమ్మవారే. ఇక మా పాపకి మా బాబుకి అమ్మగడ్డలు వచ్చినాయి. అప్పుడు చాలా సఫర్ అయ్యారు. ఇంకా మా కన్నయ్యతోని సాక పెట్టిస్తున్నా. చాలా సెంటిమెంట్ పోషమ్మ అంటే. చాలా మా పిల్లలు ఎప్పుడైనా ఏమన్నా బాధ వస్తే అమ్మ పోషమ్మ తల్లి చల్లగా చూడు అంటాడు మా నాని అయినా మా పాప అయినా. ఎందుకంటే వాళ్ళకు ఒకసారి అమ్మగడ్డలు వచ్చినాయి, ఇంకొకసారి అమ్మవారు కూడా అయ్యింది. అందుకనే ఇంకా నేను చెప్పిన అనమాట, పోషమ్మ తల్లికి మొక్కండి నాన్న తగ్గుతుంది అని. ఇంక అప్పుడు చెప్పినందుకు ఎప్పుడు ఏ బాధ వచ్చినా ఏదన్నా జ్వరం వచ్చినా కానీ పోషమ్మ తల్లి చల్లగా చూడు అంటారు. ఇక దర్శనం చేసుకుంటున్నా దగ్గర నుంచి. ఇంకా కొబ్బరికాయ కొట్టిన, కొబ్బరికాయ అమ్మవారి దగ్గర పెట్టి పంతులు ఇస్తున్నారు ఇంకా నాకు. ఇక ఇలా దర్శనం అయితే అవుతుంది. ఇక కోడిని కూడా కోసినాము, కోడి పుంజుని కోసినాము అమ్మవారికి. దర్శనం కంప్లీట్ అయ్యింది. ఇక ఇంటికి వచ్చేస్తున్నాము. ఇంకా ఇంటికి వచ్చేసరికి 1:30 అయ్యింది. ఇంకా వంట చేయలేము, మార్నింగ్ టిఫిన్ కూడా చేయలేను. అమ్మవారికి ఒక్క పొద్దుతో ఉన్న బోనం సమర్పించుకోవాలని ఓన్లీ టీ తాగే ఉన్నాము. ఇక వచ్చి హడావిడి మీద వంట అయితే చేస్తున్నా. ఇంకా నాటుకోడి కదా, కోడిపుంజు కదా, అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపి పెట్టుకుంటా. ఇంకా కారం పొడి, ఉప్పు, పసుపు, అల్లం ఎల్లిగడ్డ, కొంచెం ధనియాల పౌడర్, గరం మసాలా అన్నీ కలిపి పెట్టుకొని ఒక 10-15 మినిట్స్ అయిన తర్వాత ఇక కుక్కర్లో వేసుకున్నా. అంటే నాటుకోడి కొంచెం మనం రెగ్యులర్గా తీసుకునే చికెన్ కంటే కొంచెం హార్డ్గా ఉంటుంది కాబట్టి కుక్కర్లో వేసుకోవాలి, తొందరగా అవుతుంది. ఎక్కువ విజిల్స్ పెట్టుకోవద్దు, ఒక 3 విజిల్స్ అయితే సరిపోతుంది. ఇంకా బగారన్నం వండుతున్నా అక్కడ బాస్మతి రైస్తోని. ఇంకా ఇక్కడ చికెన్ కలిపి పెట్టుకుంటున్నా. ఇక బగారన్నంకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకున్నా. ఆనియన్, క్యారెట్, బఠానీ, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, గరం మసాలా, ఇంకా ఆయిల్ వేసుకొని ఇక బగారా చేసుకుంటున్నా. ఆయిల్లో చిన్నది బగారాకు పడింది. నేను ఏదో అనుకున్నా, బాగా పాటించి చూస్తే అది బగారా ఆకు సన్నది వేస్తుంటే అలా పడింది. ఇంకా బగారాకు వేసుకొని ఇంకా అన్నీ ఇంగ్రీడియంట్స్ ఏమేమి తీసుకున్నానో అన్నీ వేసుకొని ఒక 5-10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించినాక ఇంకా మనం రైస్ ఎంత తీసుకున్నామో దానికి తగ్గట్టు ఎసరు పోసుకొని, అంటే ఎసరు అంటే వాటర్ పోసుకొని ఇంకా రైస్ వండుకోవాలి. ఇంకా తెలుసు కదండి మీకు ఆ ప్రాసెస్ ఏందో. ఇంకా అన్నం అవుతుంది, ఇంకా కూర కలిపి పెట్టుకున్నా, ఇంకా విజిల్ పెట్టాలి. ఇంకా ఇంకా కూర అయితే రెడీ అయ్యింది. అన్నం కూర రెడీ అయినాయి. ఇంకా
టైం వచ్చేసి 2:30 అవుతుంది. చాలా ఆకలి అవుతుంది. మార్నింగ్ నుంచి ఏం తినలేం కదా. ఇంకా పైనుంచి కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది. కొంచెం పచ్చి పచ్చి స్మెల్ ఉంటుంది కదా కొత్తిమీర, చాలా బాగుంటుంది. కొంచెం సూపే వేసిన, బగారా రైస్లోకి సూప్ వేసుకొని తింటే బాగుంటుంది కదా టేస్ట్ అని చెప్పేసి. ఇంకా రైస్ చూడండి ఎంత కుళ్ళ కుళ్ళ అయ్యిందో. ఇంకా నాటుకోడి బగారా రైస్, ఇంకా దానికి కాంబినేషన్ ఆనియన్ పెట్టుకొని తింటే మస్తు ఉంటుంది కదా టేస్ట్. ఇంకా మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా టేస్ట్ అయితే సూపర్ ఉంది. నాటుకోడి బగారా రైస్, ఇంకా కాంబినేషన్ వచ్చేసి ఉల్లిగడ్డ. బాయ్ ఫ్రెండ్స్.